హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదేంటో కాదండి, క్యారెట్ కర్రీ. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఈ క్యారెట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈ డిష్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో వీక్లీ వన్స్ అయినా ఇలా క్యారెట్ ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు క్యారెట్ని అయితే చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ పెసరపప్పుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేనైతే క్యారెట్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. అలాగే దీనిలోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 2 పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ క్యారెట్ ఫ్రైలోకి ఆనియన్ వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. ఆనియన్ వేస్తే క్యారెట్ కర్రీ ఇంకా తీయగా అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే నేను ఉల్లిపాయ అయితే వేయట్లేనండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి క్యారెట్ని ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. క్యారెట్ అనేవి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు వేయడం వల్ల మనకు తింటుంటే మంచి టేస్ట్ వస్తుందండి. సో అందుకోసమే వేసుకోండి. మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం 2 లేదా 3 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ తర్వాత క్యారెట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. చూడండి, ఇలా చేతితో చెక్ చేసుకోండి. ఇక్కడైతే క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. మనకు ఫ్రై చేస్తున్నాం కాబట్టి కారం ధనియాల పొడి అనేది క్యారెట్ ఉడకముందుకే వేస్తే అది కుక్ అయ్యేటప్పటికి ఇంకా కారం అంతా కూడా మాడిపోతుంది. అందుకోసమే క్యారెట్ మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్కి కారం ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఇలా ఒకసారి క్యారెట్ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలోకి మనకి టమాటా రసం కానీ మిరియాల రసం ఉంటే ఇంకా బాగుంటుందండి. మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.